నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. నిన్న అసెంబ్లీ మీరు చూసే ఉంటారు. ఆ అసెంబ్లీ మొత్తంలో అసలు అసెంబ్లీ పెట్టిన దానికి కారణం ఏంది, రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంది, ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా ఉండడానికి గల కారణం ఏందో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నేను పదే పదే చెప్తా ఉన్నాను. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా 4.5 కోట్ల ప్రజలు, అందులో యువకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, రైతాంగం వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎందరో మంది 4.5 కోట్ల సమస్యలు అయితే ఉన్నాయి. వాటి పరిష్కారానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమైనా చర్చిస్తాడని నేను ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఆ అసెంబ్లీ మొత్తం ఓవరాల్గా ఈయన ఆ 100 రోజుల గురించి మాట్లాడు, ఆ 6 గ్యారెంట్ల గురించి మాట్లాడు, ఆ 420 హామీల గురించి మాట్లాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఉచితాలు చేసి ప్రజల్ని, రాజకీయ నాయకులు అట్లనే ఉచితాలు అంటూ ప్రజల్ని సోమరిపోతులు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాట్లాడే జర్నలిస్టులు కూడా అట్లనే తయారవుతున్నారంటే ఇచ్చిన దాన్ని అమలు చేయాలి. ఏమైనా కొత్త మార్పులు జరగాలంటే అది ఎలక్షన్ టైంలో చూసుకోవాలి. కానీ నేను ఇది ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినప్పుడు అది చీటింగ్ కింద 420 కింద పడిపోతుంది తప్ప ఏదో ఉత్తముడు పుణ్యపురుషుడు లెక్క అయిపోడు. సో ఈ అసెంబ్లీలో ఉచితాల గురించి మాట్లాడలేదు, ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాల గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. అసలు దేని మీద కేసీఆర్ గారు అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో చర్చిద్దామని దేని గురించి అన్నారు? అసలు దేని గురించి మనం బహిరంగ కొట్లాడదామని దేని గురించి అన్నారు? దేని గురించి అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కృష్ణా జిల్లాల నుంచి ఏపీ జలదోపిడిని దండుకుంటుంటే మన రాష్ట్ర ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, తన ఏరియాలో తన కాలువలు ఎక్కడ ఉన్నాయో తెలియదు, కానీ మన కర్మకి ఒక నీటిపారుదల శాఖ మంత్రికి ఎవ్వరు దొరకనట్టు తీసుకెళ్ళి ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్తే 4 రోజులు ప్రిపేర్ అయితే ఆయనకు అంతో కొంత అందులో సగం కూడా రాలేదు. అందులో ఆ గోదావరి, ఆ నీటి జలాల గురించి, ఒప్పందాల గురించి, ఆ కేటాయింపుల గురించి. అయితే వీళ్ళు సంతకాలు పెట్టగానే వాళ్ళు నీళ్లు దోసుకుంటున్నారు. నీళ్ళ మీద కేసీఆర్ బయటకు వచ్చిండు, బహిరంగ సభలు పెడతాం, మేము బలంగా కొడుతున్నాం, కథ వేరే ఉంటుంది, మేము చైతన్యవంతం పరుస్తున్నామని కేసీఆర్ చెప్పగానే రేవంత్ రెడ్డికి భయం దడబుట్టి అసెంబ్లీలో పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడాల్సింది పోయి, జలశాఖ వనరుల దగ్గర అగ్రిమెంట్ గురించి మాట్లాడాల్సింది పోయి, ఆంధ్ర తెలంగాణ ఒప్పందాల వాటాల లెక్కింపుల గురించి మాట్లాడాల్సింది పోయి, మూసీ ప్రక్షాళన గురించి, నిజానికి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన చేసుడేందో కానీ తన నోటిని ప్రక్షాళన చేసుకుంటే చాలు, మొదలు ఆయన నోటిని మంచి కడుక్కుంటే సరిపోద్ది అనుకుంటున్నాను. అయితే ఆ బూతులు, ఆ మాటలు, అరే నిన్న అసెంబ్లీ లెక్క అయితే లేదు. నిన్న ప్రతిపక్షం వాళ్ళు మాకు మైక్ ఇవ్వండి అంటే విచిత్రం అనిపించింది ఆ లెక్క చూస్తే మొత్తానికి. కానీ ఇక రేవంత్ రెడ్డి ఏదో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నాడు, మీరు సర్వం పాపం తగిలిపోతారు అనుకుంటా మాట్లాడుతుండు. మరి మాట్లాడదాం, ఆ గ్యారెంటీల గురించి మాట్లాడదాం, ఈయన కథ ఏందో చూద్దాం. ఇక బీఆర్ఎస్ వాళ్ళ కడుపులో మూసిని మించిన విషమట, మురికి కూపంగా మారిన నదిని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకుంటారా? అభివృద్ధిని అడ్డుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదు సీఎం రేవంత్, మునుముందు నిన్ను చరిత్ర మర్చిపోదు అన్నట్టుగా చెప్పాడు ముఖ్యమంత్రిగా. రూపాయలు కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియాలో నాపై దాడి చేయిస్తున్నారు, ఎవరెన్ని చేసినా వెనక్కి దగ్గరు, ప్రక్షాళన చేసి తీరుతాం, అక్రమ కట్టడాలు, ఫామ్ హౌస్లను ఉపేక్షించేది లేదు, ఎంతటి వారైనా విడిచిపెట్టం, మేం చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, హైదరాబాద్ అభివృద్ధి, మూసీలో ఏడాదంతా మంచినీళ్ళ ప్రవహించేలా ప్రణాళిక, 2 ఏళ్లలో గండిపేటకు గోదావరి జలాలు, మార్చి 31లోగా మూసీ ప్రక్షాళన మొదటి దశ పనులు ప్రారంభం, గండిపేట టు గౌరెల్లి 55 కిలోమీటర్ల భారీ ఎలివేటెడ్ కారిడార్, నది తీరంలో ఆలయం, మసీదు, చర్చి, గురుద్వార నిర్మాణం, బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ నిర్మిస్తామని వెల్లడి. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నైట్ ఎకానమీ గురించి మాట్లాడారు. మిత్రులారా, నైట్ ఎకానమీ గురించి మాట్లాడారు. ఈ నైట్ ఎకానమీ అంటే రేవంత్ రెడ్డికి తెలియదు, అసలు ఆ వర్డ్ దేని గురించి వాడాడో ఆయనకు కూడా తెలియదు. నైట్ ఎకానమీ చేస్తాం, మూసి ప్రక్షాళన చేసి అనుకుంటా మాట్లాడిండు. నైట్ ఎకానమీ అంటే ఏంది? అదే రోజు సపోజ్ అనుకుందాం, ఈరోజు 6 PM నుండి రేపు పొద్దుగాల 6 AM వరకు, ఆ నైట్ వరకు ఎకనామీ పరంగా కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, హాస్పిటాలిటీ పరంగా కానీ, ఫుడ్ కోర్ట్ పరంగా కానీ 1 నైట్లో జరిగిపోయేదాన్నే నైట్ ఎకానమీ అని పిలుస్తారు. రేవంత్ రెడ్డి ఆ వడ్డుకు అర్థం తెలియకుండా నైట్ ఎకానమీ అని మాట్లాడేశాడు. ఇక మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడుకుందాం మిత్రులారా. రేవంత్ రెడ్డి గారు మొదలు 50,000 కోట్లతోటి మొదలుగా దానిపైన ఒక నోటీస్ అయితే రిలీజ్ చేశారు. దీని ద్వారా 50,000 కోట్లతోటి మేము మూసి ప్రక్షాళన చేస్తామని. ఆ తర్వాత ఏం చేసిండు? 1,00,000 అన్నాడు, తర్వాత 1,50,000 అన్నాడు,
తర్వాత 1,70,000 అన్నాడు, 1,80,000కి పోయింది. ఇది మూసీ ప్రక్షాళన వల్ల ఈయనకు వచ్చే లాభం ఏందయ్యా అని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. మూసీ ప్రక్షాళన వల్ల ఎందరో మంది ఫ్లోరైడ్కు గురై చనిపోతున్నారు, ఆగమవుతున్నారు మాట్లాడుతున్నారు. అయితే మూసీ ప్రక్షాళన చేయాల్సిన చేయి, దానికంటూ కొంత పరిధులు హద్దులు ఉంటాయి, అంతే చేయాలి. కానీ మూసీ ప్రక్షాళన పేరుతోటి అక్కడ నివసిస్తున్న ఇండ్లను అందరినీ 82,000 ఇండ్లు దాకా ఉన్నాయట అక్కడ. ఆ ఇండ్లను మొత్తం కూల్చేసి ఆ పక్కనున్న భూముల్ని కబ్జా చేసే ప్రయత్నాలు రేవంత్ రెడ్డిది. ఈ ప్రాజెక్టు పేరుతోటి ఏం చేస్తాడు, కొన్ని లక్షల కోట్లు దండుకుంటాడు రేవంత్ రెడ్డి. లక్షల కోట్లు దండుకొని అక్కడ కూడా అక్కడ డబ్బులు వస్తున్నాయంటే దేనికైనా తెగబడతాడు రేవంత్ రెడ్డి. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసమైనా ఆయన ఒక గొప్ప ప్రాజెక్ట్ని చేపడతాడు. అంత గొప్ప మహనీయుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న మాట్లాడుకుంటూ సభల ఆ యొక్క పాలమూరు గురించి కానీ, ఈ యొక్క నల్లమల్ల సాగర్కి పోయే ఆ నీళ్లు, కృష్ణా జిల్లా నుంచి నీళ్లు పోయే వాటర్ లెక్కింపులు కానీ దాని గురించి వాళ్ళ అసెంబ్లీలో చర్చించనే లేదు. ప్రతిపక్షం వాళ్ళని మాట్లాడనీయనే లేదు. ఓ లెక్కను చెప్పాలంటే అది అసెంబ్లీ లెక్కనే అనిపించాలి నాకైతే. పూర్తి స్థాయిలో ఒక నియంత పోకడాలు విన్నారు కదా, నియంత పోకడాలు లేక సాగిర్రు నిన్న మొత్తం గదే సాగిర్రు. అసలు నీళ్ళ గురించే మాట్లాడలేదు. ఏమని అంటే మూసీ ప్రక్షాళన పేరు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఉన్నాడు అక్కడ. అక్బరుద్దీన్ ఏం చేసిండు, చూసిండు. ఇప్పుడు చూడు మూసీ ప్రక్షాళన. ఇక రాష్ట్రంలో ఏం సమస్య లేనట్టు మూసీ ప్రక్షాళన ఒకటే ఉంది, అయ్యేది లేదు, చచ్చేది లేదు. దాని డిపిఆర్ ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, దాని గురించి వివరించకుండా వాళ్ళు అట్లా కడుపులో పురుగులు పడ్డాయి, ఇట్లా ఇర్రు, వాళ్ళు అట్లా చచ్చిర్రు, ఈ బోకర్ మాటలేంది అధ్యక్ష అనుకుంటూ అక్బరుద్దీన్ అందులో మాట్లాడిండు. అంటే ఆయనకు మైకి ఇస్తున్నారు, ప్రతిపక్షం వాళ్ళకి మైకి ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏకి పారేస్తారు కాబట్టి, రేవంత్ రెడ్డి దగ్గర ఆ యొక్క దాని గురించి మాట్లాడేంత సత్తా లేదు కాబట్టి. అరే ఒకటే గలీజ్ మాటలబ్బా, అసలు అది అసెంబ్లీ లెక్కన లేదు. అయితే ఇక చూడండి, నిన్న దాని గురించి మాట్లాడేసింది పోయి ఈరోజు ఏం జరిగిందో మీరే చూడండి. ఇక నీళ్ల పంచాయతీ కేంద్రం కమిటీలు, ఇక నిన్న నీళ్ల గురించి మాట్లాడాల్సింది పోయి మూసీలో పెట్టుకున్నారు. నీళ్ల పంచాయతీపై కేంద్రం కమిటీ 13 మందితో ఏర్పాటు. కమిటీ అధ్యక్షుడిగా సిడబ్ల్యూసి చైర్మన్, ఏపీ తెలంగాణ నుంచి 4 చొప్పున అధికారులకు చోటు. కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు, ఎన్డబ్ల్యూడిఏ సిఈలు సభ్యులు 3 నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని కమిటీ జలశక్తి శాఖ ఆదేశం ఇవ్వడం జరిగింది. దీని గురించి మాట్లాడవయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే, ఓహో ప్రతిపక్షము అట్లా చేసింది, ఇట్లా చేసింది, లొల్లి ఇవన్నీ పాడగానగానే ఇప్పుడు ఏమైందంటే మిత్రులారా, ఇప్పుడు జలశక్తి శాఖ ఏం చేసింది, ఏపీ నుంచి 4 అధికారులు, తెలంగాణ నుంచి 4 అధికారులు. సరే మీరు ఏపీకి గిన్ని వాటాలు తరలిస్తున్నారు కదా, మీకు ఒప్పందమేనా, మీకు అన్యాయం జరిగిన తప్పు లేదా అంటే, ఎస్ మాకు తెలంగాణ మొత్తం కుడిసిపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం సంతకాలు పెట్టడానికి రెడీ. ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు బతకాలే, ఆయన కాళ్ళ దగ్గర మేము ఉండాలి, అసలే ఒకడు బూటు తీర్చొచ్చి అధికారంలోకి వచ్చిండు అనుకొని ఈ విధంగా రేపు సంతకాలు పెట్టి వచ్చేస్తారు. ఇది వీళ్ళు 3 నెలల్లోనే వీళ్ళ యొక్క అగ్రిమెంట్లు, వీళ్ళ డాక్యుమెంట్లు సబ్మిట్ చేసే కార్యక్రమాలు ఉండాలి. అందుకనే అసెంబ్లీలో దీని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాను చూస్తే, రేవంత్ రెడ్డి దీని గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. ఎక్కడ కూడా మాట్లాడలేదు. అసలు డిపిఆర్ అంటే ఏంది, ఒకటి మూసి డిపిఆర్ గురించి మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి ఏమో డిపిఆర్ రావడానికి 1 సంవత్సరం పడుతుంది అంటాడు. అదే ఐటీ శాఖ మంత్రి మన శ్రీధర్ బాబు గురించి మాట్లాడుకుంటేనేమో, ఆయన మాట్లాడిన మాటలు వింటేనేమో ఆయనేమో 1 వారంలో డిపిఆర్ వస్తుంది అంటాడు. మరి ప్రాజెక్ట్ అయ్యేది ఎప్పుడు, పూడ్చేది ఎప్పుడు? కానీ మనం ప్రధానంగా కేసీఆర్ గారు బయటికి ఎందుకు వచ్చారు, తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం జరుగుతుంది, నేను ఏదైతే నీటి వాటాల కోసం కొట్లాడానో ఆ నీటి వాటాల నుంచి ఆంధ్ర జలదోపిడి దోసుకుపోతుంది, దానికి అడ్డుగా నిలబడాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం సంతకాలతోటి షూరిటీలు ఇచ్చి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, మా మనోభావాలు దెబ్బతినం అనుకుంటూ వీళ్ళు ఈ రకరకాలుగా మాట్లాడి కథలు కార్యక్రమాలు చేసేసి ఈ విధంగా సాగిర్రు మిత్రులారా. తెలంగాణని సర్వం ఆగం చేసిర్రు. అసలు ఘోరమైన పరిస్థితి తెలుసా, ఎవరు కూడా ఊహించని పరిస్థితి. సో అందుకనే ఇప్పుడు ఈ వ్యవహారం జరుగుతుంది, దీనికి ఇక అడ్డుగా నిలబడేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి నిన్న పెట్టిన కార్యక్రమమే దండగా, వేస్ట్ వ్యవహారము.